మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అద్భుత నైపుణ్యం కలిగిన విదేశీయులకు అమెరికా కంపెనీలు అందించే H1B వీసాలు భారీ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయని అమెరికా ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లోని తమిళనాడు కేంద్రంగా H1B వీసాల జారీపై పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని తెలిపారు. అటు భారత్లో H1B వీసా కార్యక్రమంలో జరుగుతున్న మోసాలపై భారతీయ అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్దికీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్యుమెంట్లతో భారతీయులు H1B వీసాలు పొందుతున్నారంటూ ఆరోపించారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం అమెరికా కంపెనీలు అందించే H1B వీసాలపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్లో H1B వీసా కార్యక్రమంలో భారీ కుంభకోణం జరిగిందని అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ ఆరోపించారు. తమిళనాడు కేంద్రంగా H1B వీసాల జారీపై పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయన్నారు. భారత్కు 85,000 వరకే H1B వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉందని, అయితే ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 H1B వీసాలు ఎలా జారీ అయ్యాయని అన్నారు. ఇది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువని, దీంతో అక్కడ ఏదో మోసం జరుగుతుందనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. అసలు నైపుణ్యాలు లేనివాళ్లు అమెరికాకు వచ్చి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని ఆరోపించారు. భారత్ నుంచి H1B వీసాలపై అమెరికాకు వచ్చేవారు 71% మంది ఉండగా చైనా నుంచి 12% మంది మాత్రమే ఉన్నారని డేవ్ బ్రాట్ తెలిపారు. అంతకుముందు H1B వీసా అక్రమాలపై భారతీయ అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్దికీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్యుమెంట్లు చూపించి భారతీయులు H1B వీసాలు పొందుతున్నారంటూ ఆమె ఆరోపించారు. 2005 నుంచి 2007 మధ్య చెన్నై కాన్సులేట్లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేసిన మహవష్ సిద్దికీ భారతీయులకు జారీ చేసిన 80 నుంచి 90% H1B వీసాలు నకిలీవని విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రతిభావంతుల కొరత ఉందన్న ఆమె అది విదేశీయులతో భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే భారత్లో H1B వీసాలు పొందుతున్న వారిలో చాలా మందికి తగిన నైపుణ్యాలు లేవని వ్యాఖ్యానించారు. ఒక్క 2024 సంవత్సరంలోనే 2,20,000 H1B వీసాలు, 1,40,000 H4 వీసాలను అమెరికా జారీ చేసిందన్నారు. భారత్లో మోసం, లంచం సాధారణమైనవని, ఒక భారతీయ అమెరికన్ గా ఇలా చెప్పేందుకు తనకు కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.